ప్రస్తావన వస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారన్న ప్రశ్నకి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణిస్తోంది. అసలు హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. సార్ సతీష్ గారు, మీకు అలాగే చర్చలో పాల్గొంటున్న రాజశేఖర్ గారికి, ఎన్టీవీ ప్రేక్షకులకు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ. నమస్తే సార్. నమస్తే. ఇవాళ ఇట్స్ ఏ బర్నింగ్ టాపిక్ అండి. నేను ఒకటే చెప్తాను, రాజశేఖర్ గారు సౌమ్యంగా ఉండి అలా మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాస్తవాలైతే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రోజు ఇంకా 5 సంవత్సరాల్లో కూడా ఒక రాక్షస పరిపాలన చేసిన దాని తాలూకా ఎఫెక్టే ఈరోజు ఇంకా ఈ జరుగుతున్నవన్నీ. వీటిని ఇంకా అదుపులో పెట్టడానికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కానీ, మిగతా అందరూ కూడా సాయశక్తిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి జవాబు సమాధానం కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. 5 సంవత్సరాల తాలూకా నిరంకుశ పరిపాలనలో అసలు ఏమవుతుంది అనేది ఆయన చూడకుండా, ప్రజల్లోకి రాకుండా, వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేయటం కాకుండా ఒక రాక్షస పాలన జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఫోటోలు పెడతారు, ఇవి పెడతారు. అలాగైతే ఫోటోలు చూసుకుంటే మరి బాబాయ్ గారి హత్య గురించి అప్పుడే తెలిసేవచ్చు ఎవరెవరు నిందితులు అందరూ. వాటిని మాట్లాడటం లేదు, సమాధానం. అందుకే నేను చెప్తున్నాను, మన వైపు ఇవాళ మా వైపు వేలు చూపిస్తే మిగతా 4 వేలు కూడా అతని వైపే చూపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ కారకం. ఈ రోజు అన్ని పనులు చేసేసి ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయిపోతా ఉంది, లేకపోతే హత్యలు జరిగిపోతా ఉన్నాయి. మీరు విశ్వసనీయత ప్రజల్లోనే కోల్పోయారు. ప్రజల్లో కోల్పోయిన తర్వాత ఇవాళ సామెత ఒకటి ఉంది ఇంగ్లీష్ లో, నో యూజ్ ఇన్ స్ప్లిట్టింగ్ ఓవర్ క్రయింగ్ ఓవర్ స్ప్లిట్ మిల్క్. ఇవాళ అరుపులు అరుస్తా ఉంటే, బేదరుపులు అరుస్తా ఉంటే ఎవరు చూస్తారు? ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే ఏం జరుగుతా ఉందండి? మీరు ఎక్కడ ఇవాళ ప్రపంచంలో అంతా కూడా ఎక్కడేం జరిగినా అందరికీ తెలుస్తుంది. మీరు ఢిల్లీకి వెళ్ళి జరిగినంత ధర్నా చేసినంత మాత్రాన ఏమీ జరిగిపోదు. ఇంకోటి చెప్తాను నేను, అసెంబ్లీ ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళాలి, ఫైట్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదనుకుంటారు. అందుకే 24నేమో ఢిల్లీలో అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఢిల్లీలో ధర్నా ఏంటండి? పార్లమెంట్ ఆగస్టు 13 దాకా జరుగుతుంది. మీరు తర్వాత అసెంబ్లీ అయిన తర్వాత వెళ్ళొచ్చు కదా. ఇలాంటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ భయపడే పరిస్థితి లేదు. వాస్తవాలు ఇప్పుడు మా మినిస్టర్ గారు ఏం ఛాలెంజ్ చేశారో అందరం అదే ఛాలెంజ్ చేస్తాం. మొన్న మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు ఎలాంటి దారుణాలు చేసినా కూడా దానికి శిక్షార్హులు అవుతారు, ఇన్క్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ఎవరు చేసినా కూడా అని చెప్పి మా నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చిన 4 రోజుల్లోనే స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఏదైనా కూడా మా వాళ్ళు తప్పు చేసి నేను శిక్షిస్తానని ఒక మాట ముఖ్యమంత్రిగా మాట్లాడారండి? ఏం మాట్లాడతారు? మాట్లాడే అర్హత కూడా కోల్పోయారు. ఇవాళ సమాజం ఇప్పుడు గంజాయి, అన్ని డ్రగ్స్ అన్ని కలిపి ఈ సమాజంలో వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. మీరు రాజకీయ హింసనే మొదలు పెట్టారు. రాజకీయ హింసతో ఎంతో మందికి తప్పుడు కేసులు పెట్టి ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చి సమాజాన్ని ఆ విధంగా పాడు చేశారు. ఒక్కరోజు ఓవర్ నైట్ మారిపోదు కదా, దాని ఎఫెక్ట్ ఇవన్నీ. అంచేత టైం పడుతుంది. ఖచ్చితంగా ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. చేస్తాం. రాజశేఖర్ గారు మీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. పరిపాలన మీద, సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి బ్రహ్మాండంగా ఉంది. ఈ 4 రోజుల్లోనే ఏదైతే మా ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్డీఏ మేనిఫెస్టో ఏదో ఉందో ప్రతిదీ అంశాల వారీగా కేటగిరికల్ గా స్పష్టంగా ఇవాళ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, మీరు చేసే రోడ్లు గుంతలు కానీ ఇవన్నీ కప్పడానికి, మీరు చేసే గాయాలను కూడా కప్పడానికి ఇవాళ మాన్పించడానికి మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది, మా నాయకులు పనిచేస్తా ఉన్నారు, అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కానీ. అసలు ఏం మాట్లాడుతున్నారండి? మా నాయకులు ఎంత బాధ్యతగా చెప్తున్నారు. మనకు ప్రజలు బాధ్యత ఇచ్చారు, బాధ్యతను నెరవేర్చాలి. ఇసుకలో గాని, ఎక్కడ గాని, ఎవరు గాని మీరు ఇంటర్ఫీర్ కాకండి మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మీకు ఆ ధైర్యం ఉందండి? 5 ఏళ్ళలో మీరు ఎప్పుడైనా చేశారండి? మీరే దోచేశారు. దోచేసిన తర్వాత మీరు ఇంకేం సమాజానికి మెసేజ్ ఇస్తారు? అంచేత ఇవాళ మీరు గవర్నర్ గారిని కలిసినా, పార్లమెంట్ లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఢిల్లీలో ధర్నా చేస్తే ఏమవుతుందంటే మీ తప్పులు మీకే తెలుస్తాయి.
30కి పైగా హత్యలు జరిగాయి, 300కు పైగా సంఘటనలు జరిగాయి, అత్యాచార యత్నాలు జరిగాయి, ఆస్తుల ధ్వంసం జరిగింది. ఇది ముఖ్యమంత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చదువుతున్న లిస్టు. ఏదైనా చేశారా? కేసులు మాఫీ చేసుకోవడానికి, కేసుల గురించి మళ్ళీ ప్రస్తావన రాకుండా ఉండడానికి మీరు 5 ఏళ్లు ఢిల్లీలో రాజీ పడిపోయారు, కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడిపోయారు. ఈవేళ మాట్లాడతారు. మీకు అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు అవకాశాలను విడిచిపెట్టడమే కాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి శాంతి భద్రతలు అన్ని ఎక్కడున్నాయనే పరిస్థితి ప్రజలు భయపడ్డారు. అందుకే సైలెంట్ రెవల్యూషన్ 11 మందికి దిగజారిపోయారంటే మీకు అర్థం కావట్లేదు, మీరు రాజీ పడలేకపోతున్నారు. అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత మీ మీద ఉంది, ఎంత వ్యతిరేకత ఉందన్నది ఒకసారి అర్థం చేసుకుంటే యు కీప్ క్వైట్. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు రాజశేఖర్ గారు జరిగిన దానికి ఆత్మ పరిశీలన రాజశేఖర్ గారు ఇంకా వాస్తవం గ్రహించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడడానికి ఏమైనా నిజంగా ప్రజా సమస్యల పైన శ్రద్ధ ఉంటే అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయాలి. వచ్చినప్పుడు ఈ శాంతి భద్రతల అంశం పైన, ప్రజా సమస్యల పైన మాట్లాడతాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయిలో దిగజారిపోయిన అంశాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయాలన్నది మా ఉద్దేశం. అందుకే ఢిల్లీలో దీక్ష చేస్తున్నాము, రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నిస్తున్నాము, ప్రధానిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాము. ఆల్రెడీ మనం తెలుసు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖలు కూడా రాశారు. గవర్నర్ గారు నిన్న కలిశారు. అవును, ఆయనతో చెప్పుకుంటారు, మరి రేపు నేను రాలేను సార్ అని చెప్పుకుంటారు. అందుకే నిన్న గవర్నర్ గారిని కలిశారు. ఒకటి చెప్తాను సార్, రాజశేఖర్ గారు అంటున్నారు కౌరవ సభని. అసలు ఫస్ట్ సెషన్ అండి ఇవాళ. అసలు ఈ సభ ఎలాగుంటుందో కూడా తెలియకుండానే, అందులో రాకుండానే మాట్లాడుతా ఉన్నారు. ఏమనుకోవాలండి వెళ్ళి. ఇంకొకటి, మొన్న ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మా నాయకులు ఎప్పుడు హుందాగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు హుందా రాజకీయాలు చేశారు కానీ ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయలేదు. అందుకే ఆయనకు అపోజిషన్ లీడర్ గా లేకపోయినా కూడా ఆ రోజు ఆయనకి ప్రమాణ స్వీకారంలో ప్రయారిటీ ఇచ్చి ముందిచ్చి పంపించారు. ఇవాళ రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని. వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందో అప్పుడు మాట్లాడమనండి. అసలు రాకముందే భయపడిపోయి సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవుతా ఉన్నారు. ఎస్కేప్ అయిన వాళ్ళు ఇలేమండి, ఒకసారి అయ్యారు. అందుకే వన్ టైం వండరు. మీకు భవిష్యత్తులో మళ్ళీ ఈ పార్టీ గాని ఈ నాయకులు కానీ చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఏమి లేదు. అంచేత అసలు రాకుండా కౌరవ సభని మాట్లాడటం అన్నది చాలా దారుణం. అని వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇప్పుడు వాళ్ళే అంటున్నారు టైం వచ్చింది దేశవ్యాప్తంగా చేస్తామని. మరి టైం వచ్చింది కదా, మీకు అసెంబ్లీ పెట్టాం కదా, ఇంతకన్నా ఏంటండి. అసెంబ్లీలో మీరు ఎంత మాట్లాడాలంటే మాట్లాడండి. మీకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే, లేకపోతే అప్పుడు మీరు బ్లేమ్ చేయండి. అసలు అసెంబ్లీకి రాకుండా వస్తామో రామో కూడా ఎంత ఆత్మమూన్యతో ఉన్నారంటే, ఇప్పుడు కూడా సెషన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఇంకో 1 hour లో. ఇప్పుడు కూడా వెళ్తారో లేదో కూడా తెలియదు. అంత ఆత్మన్యూన్యతో ఉన్నోళ్ళు ప్రజల కోసం వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కోసం, వాళ్ళ గురించి కానీ ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి. 5 ఏళ్లు ఒక సామెత, రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడియలు వాయించుకున్నాడట. 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు. రాష్ట్రం కాలిపోతున్నాయి, ఏమవుతున్నాయి, ఆ ఒక ప్రెస్ మీట్ లేదు, ప్రజల్లోకి రాలేదు, ఏమీ లేదు, పరదాల చాటును తిరిగారు. ఇప్పుడు ఒకసారి జనంలోకి వచ్చి ఆవేశం పుట్టేసి ఏదో అయిపోదామంటే అది ఎక్కడవుతుంది? ఇది ఎక్కడవుతుందండి? ఇది చేత ఇవాళ వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు. మనకేదో చెప్పాలి కాబట్టి, మాట్లాడాలి కాబట్టి. కానీ నిజంగా లా అండ్ ఆర్డర్ గురించి చర్చ రమ్మానండి. ఇలా 5 ఏళ్ళు లా అండ్ ఆర్డర్ ఏముంది, ఎలాగుంది? రాజశేఖర్ గారు, లా జరుగుతున్న అగాత్యాలు, ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు, వీటిపైన ఖండించాలి, వీటిపైన దృష్టి పెట్టాలంటున్నారు రాజశేఖర్ గారు. ఇప్పుడు మరి రోజు వీళ్ళు చేసే పాపాలన్నింటికి ఇందాకే చెప్పానండి, ఈ సమాజాన్ని ఆ విధంగా ఒక డ్రగ్ ప్రపంచం కింద, ఒక దీని కింద, క్రిమినల్ దీని కింద మార్చేశారు. దాన్ని మార్చడానికి ఇప్పుడు ఈ 4 రోజుల్లో చేస్తున్న చర్యలన్నీ కూడా వాటిని కట్ చేయడానికి, శాంతి భద్రతలను కాపాడడానికే ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎక్కడైతే అక్కడ వెళ్ళి ఇమ్మీడియట్ గా చేయడం, అందరిని అరెస్ట్ చేయడం, బుక్ చేయడం అన్ని ఇమీడియట్ గా జరుగుతున్నాయి. ఇవాళ ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు, ఎవరు ఎలాంటివి చేసినా కూడా తప్పనిసరిగా కూడా చట్టం దాని చర్య పడుతుంది తప్పకుండాను అని చెప్పి ఇవాళ ఏదైతే బుక్ లో ఉందో రూల్ ఆఫ్ లా, ఆ రూల్ ఆఫ్ లా ఖచ్చితంగా ఈవేళ రాష్ట్రంలో మళ్ళీ అప్లికబుల్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అందరికీ న్యాయం జరిగే పరిస్థితి రాష్ట్రంలో ఉండి
నేనేమంటానంటే రాజశేఖర్ గారు ఎంత మాట్లాడినా ప్రజలకు అన్ని తెలుసు. అన్ని తెలిసినప్పుడు అసెంబ్లీ దేనికండి? మరి మీరు అసెంబ్లీని ఇవాళ ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారు? అసలు అసెంబ్లీ అనేసరికి ఎందుకు భయపడతా ఉన్నారు? అసెంబ్లీలో కదా మాట్లాడితే కదా ప్రజలకు తెలుస్తుంది మీ వాయిస్. మీకు అక్కడ ధైర్యం లేదు, రావడానికే ధైర్యం లేదు మీకు. మీ నాయకుడిలో ధైర్యం లేదు. ధైర్యం ఉంటే ఫైట్ చేయాలండి. రండి, అసెంబ్లీకి రండి, రండి, మాట్లాడండి. ఫస్ట్ డేకే మీరు అసెంబ్లీకి రాకుండా, మీరు మాట్లాడకుండా, మీరు ఎక్కడెక్కడో మాట్లాడతాం, ఢిల్లీలో మాట్లాడితే ఎవరికి కావాలో మాట్లాడితే ఓ రోజు అవుతుంది. ఇక్కడ ప్రజలు మీరు మాట్లాడుతున్నారు రాజశేఖర్ గారు, ప్రజలు ఒక మంచి రిజల్ట్ ఇచ్చారు. మీకు తీవ్రమైన ఇదయ్యే పరిస్థితి, అవమానం జరిగింది ప్రజల వలన. అంచేత ఇప్పటికైనా మీరు, నేనేమంటానంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, వాస్తవాలు మాట్లాడండి. ఇవాళ ఈ ప్రభుత్వం మీద మీరేదో మాట్లాడేస్తే అది ప్రజలు నమ్ముతారని మీరు అనుకోకండి. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? టీచర్స్ కి మేము ఎక్కడా కూడా సిపిఎస్ రద్దు చేస్తామని ఈసారి చెప్పలేదే. లేనివి కూడా మాట్లాడుతున్నారు మీరు చేయలేనివి కూడా మాట్లాడుతున్నారు. మీరు మోసం చేశారు, మీరు మోసం చేశారు. మా నాయకులు లోకేష్ బాబు గారు అద్భుతంగా, ఎక్కడ ఏం జరిగినా, ఏ విదేశాల్లో కూడా తెలుగు ఎవరో ఇబ్బంది పడతా ఉన్నారంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతా ఉన్నారు. మీరు ఎప్పుడైనా అలాగా ఫేస్బుక్ లో చూసో లేకపోతే ట్విట్టర్ లో చూసి రెస్పాండ్ అయ్యారండి? ఏం చెప్తారు మీరు? ఏ పరిపాలన గురించి? అద్భుతమైన పరిపాలన చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ. రాజశేఖర్ గారు అసెంబ్లీ వేదికలు ఎందుకు వాడుకోవట్లేదు అంశాన్ని పదే పదే వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. తెలుసుకోండి సార్, వాస్తవాలు ఏం జరుగుతున్నాయో. వాస్తవాలు ఏం తెలుసుకోమనండి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి రాష్ట్రంలో. రాజశేఖర్ గారు, ప్రభుత్వం వచ్చి నెలన్నర కూడా కాలేదు కదా, ప్రభుత్వం వచ్చి నెలన్నర కూడా కాలేదు కదా, ప్రతి హామీని మీరు నెరవేరుస్తూ ఉంటున్నారు. నిజంగా హామీలు నెరవేర్చకపోతే మీతో పాటు మీడియా కూడా ప్రశ్నిస్తుంది. కానీ మీరు కూడా ప్రారంభ సమావేశంలో మీ పార్టీ అధినేత ఒక 6 నెలల సమయం ఇద్దామని అన్నమాట వాస్తవమా కాదా? సార్, 6 నెలలు సమయం ఇవ్వాలనుకున్న మాట 100% వాస్తవం సార్. కానీ ఏం సార్, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే విధ్వంసాలకు పాల్పడి పార్టీ ఆఫీసులు కూల్చివేతలు, రాష్ట్రీయ విగ్రహాలు మేము కూల్చివేశారు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి పరిపాలన చేశామండి. ఎన్టీఆర్ గారు ఏమైనా విగ్రహాలు మేము ఏమైనా కూల్చామా? కూల్చారు కదా. మీకు సార్ సతీష్ గారు, పార్టీ ఆఫీసులు అంటే మీకు అనుమతులు ఉంటే ఎవరు కూర్చోరండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని 100% అమలు చేస్తారు. ఇవాళ హైకోర్టు ఇస్తే దానికి మేము ఊరుకున్నాం. మీలాగా అర్ధరాత్రి స్టార్ట్ చేసి గీతం కాలేజీలని వీటిని అర్ధరాత్రి లేటండి, అర్ధరాత్రి తీసేయడం ఏంటండి? అందుకే మీరేం మాట్లాడినా మీకే మళ్ళీ ఉంటుందండి. మీరేం మాట్లాడినా కూడా మీరు థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ జగదీష్.